విచిత్ర కాశీ మజిలీ కథలలో 9వ మజిలీ రాతిబండ కథ. గురు శిష్యులిద్దరూ ఆ రోజు అక్కడే విశ్రమించి మరునాడు తెల్లవారుజామునే తమ ప్రయాణాన్ని కొనసాగించారు. చాలా దూరం నడిచి మధ్యాహ్న సమయానికి బాట పక్కన ఉన్న ఒక చావడిని చూసి వారు అక్కడ ఆగారు. గుణాకరుడు ఆ చావడి చుట్టుపక్కల తిరిగి అక్కడకు దగ్గరలో కనీసం ఏ పల్లె కూడా కనిపించక వెనుదిరిగి వచ్చాడు. అయితే అంతకు ముందు తీసుకున్న పచారీ సరుకులు కొన్ని మిగిలి ఉన్నాయి. గుణాకరుడు చావడికి దగ్గరలో ఉన్న కొలనుకు వెళ్లి స్నానం చేసి వచ్చాడు. తరువాత తన వద్ద ఉన్న సరుకులతో వంట కూడా చేశాడు. యోగానందుడు కూడా స్నానాదులు ముగించుకుని వచ్చాడు. ఇద్దరూ కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. తరువాత గుణాకరుడు యోగానందుడిని సమీపించి, స్వామి, ఇందాక నేను స్నానానికి కొలను వద్దకు వెళ్ళినప్పుడు కొలనుకు అవతల గట్టువైపు పెద్ద బండరాయి కనిపించింది. దానిని మీరు కూడా చూసే ఉంటారు. చుట్టుపక్కల ఎక్కడా కొండలు గుట్టలు కనిపించలేదు. అంతా సమతలంగా ఉండే మైదానం మాత్రమే ఉంది. అటువంటిది ఎవరో తెచ్చిపెట్టినట్లుగా పెద్ద బండరాయి అక్కడ ఉండటం ఆశ్చర్యం అనిపించింది. అందుకని నేను ఆ రాయి వద్దకు వెళ్ళాను. నా అంత ఎత్తులో ఉన్న ఆ రాయిపై ఏదో ఒక యంత్రం కూడా చెక్కబడి ఉన్నది. ఆ బండరాయికి ఏదైనా విశేషం ఉందా అని అడిగాడు. యోగానందుడు గుణాకరునికి ఆ రాతి గురించి ఇలా చెప్పాడు. పూర్వం సువర్ణపురము అనే గ్రామంలో సాంప్రదాయవాది, ధర్మపరుడు, నియమాలు పాటించే నీలకంఠ శర్మ అనే బ్రాహ్మణుడు నివసించేవాడు. ఒకరోజు అతడు సువర్ణపురమునకు చాలా దూరంలో ఉండే వేరొక గ్రామానికి వెళుతూ దారిలో ఒక రావి చెట్టు నీడన కూర్చున్నాడు. ఆ రావి చెట్టు మీద ఒక బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు. అతడు ఆ దారిన ప్రయాణించే జీవులను చంపి తినేవాడు. ఆ రాక్షసుడు చెట్టు కింద ఉన్న నీలకంఠ శాస్త్రిని చూసి తనకు ఆహారం దొరికిందని సంతోషించాడు. నీలకంఠ శాస్త్రిని తినాలని అతని ఎదురుగా నిలబడ్డాడు. నీలకంఠ శర్మ తనకు ఎదురుగా నిలబడిన బ్రహ్మరాక్షసుని చూశాడు. వెంటనే తన మంత్రశక్తితో అతడిని బందీగా చేశాడు. తరువాత శర్మ ఆ రాక్షసుని గురించి వివరాలు అడిగాడు. ఆ వేద బ్రాహ్మణుని మంత్రశక్తిని తెలుసుకున్న ఆ బ్రహ్మరాక్షసుడు భయంతో వణుకుతూ తన వివరాలన్నీ తెలిపాడు. ఆ రాక్షసుడు దారిని వెళుతున్న మనుషులను చంపి తింటాడని తెలుసుకున్న నీలకంఠ శాస్త్రి కోపంగా అతనితో, నీవు మానవులను చంపి తింటున్న నేరానికి నీకు శిక్ష వెయ్యాల్సిందే అని అటూ ఇటూ చూశాడు. అతనికి అక్కడ రాళ్లగుట్ట కనిపించింది. అతడు బ్రహ్మరాక్షసుని తన వెంట తీసుకుని వెళ్లి అక్కడ ఉన్న చిన్న కొండ వంటి రాతిబండను మోసుకొని తన వెంట రమ్మన్నాడు. కొన్ని వందల మంది ఎత్తితే కాని లేవని ఆ రాతిని బ్రహ్మరాక్షసుడు ఒక్కడే ఎత్తి తన నెత్తిపై పెట్టుకున్నాడు. ఆ రాక్షసుడు రాతిని నెత్తిపై పెట్టుకుని శర్మ వెంట నడవసాగాడు. నడుస్తున్న కొలది ఆ రాయి బరువు ఎక్కువై ఆ బ్రహ్మరాక్షసుడు దానిని మోయలేకపోయాడు. అప్పుడు అతడు శర్మతో, అయ్యా, నీ మహిమ నాకు తెలిసినది. నాకు బుద్ధి వచ్చింది. ఇక ఎప్పుడూ జీవహింస చేయను. నన్ను వదలండి. ఇక ఈ రాయిని నేను మోయలేను అని ప్రార్థించాడు. నీలకంఠ శర్మ దయతలచి అతనితో, ఓ రాక్షస, నీ మీద దయతో శిక్షను తగ్గిస్తున్నాను. ఇక నీవు ఇక్కడ ఈ రాతి క్రింద కదలకుండా ఉండు అని రాక్షసుని చేత రాతిని కింద పడేయించాడు. తరువాత తన మంత్రశక్తితో ఆ రాతి అడుగున రాక్షసుడు ఉండేటట్లు చేశాడు. ఆ రాక్షసుడు రాతిని ఎత్తి బయటకు రాకుండా ఉండేటట్లు ఆ రాతిపై యంత్రం చెక్కాడు. నువ్వు చూసిన ఆ రాయి యొక్క చరిత్ర ఇదే అని యోగానందుడు గుణాకరునితో రాతి కథను చెప్పాడు. 10వ మజిలీ మంజరి కథ. గురు శిష్యులిద్దరూ అక్కడే విశ్రాంతి తీసుకుని మరునాడు ఉదయాన ప్రయాణం కొనసాగించారు. మధ్యాహ్న సమయానికి ఒక బ్రాహ్మణ అగ్రహారం చేరారు. అగ్రహారం చివరలో ఒక రావి చెట్టు, దానికి దగ్గరగా ఒక దిగుడు బావి కనిపించింది. వారు అక్కడ మకాం వేశారు. ప్రతిరోజులాగానే గుణాకరుడు ఊరిలోకి వెళ్లి సరుకులు తెచ్చాడు. తరువాత వంట చేసి ఇద్దరూ భుజించారు. విశ్రాంతి తీసుకుంటున్న యోగానందుని చెంత చేరి గుణాకరుడు అతనితో, స్వామి, నేను గ్రామంలో ఒక వింత చూశాను. ఒక ఇంటి ముందు ఒక స్త్రీ విగ్రహం ఉంది. దానిని చూసి విగ్రహం అనుకోరు, సజీవమూర్తి అనుకుంటారు. అంత అద్భుతంగా ఆ విగ్రహం ఉంది. అయితే వింత ఏమిటంటే ఆ విగ్రహం నేల మీద లేదు, నేలకు అడుగు ఎత్తున ఉన్నది. అలా గాలిలో స్థిరంగా ఉన్న విగ్రహం దేనితో చేసి ఉంటారో, లేదా దీని వెనుక ఏదైనా మర్మం ఉన్నదో అర్థం కావటం లేదు స్వామి అన్నాడు. యోగానందుడు తన యోగ దృష్టితో ఆ విగ్రహం వెనుకనున్న చరిత్రను తెలుసుకుని గుణాకరునికి ఇలా చెప్పసాగాడు. గుణాకర, నువ్వు చూసిన విగ్రహం ఏ ఇంటి ముందు ఉన్నదో ఆ ఇంటిలో పూర్వం మాధవభట్టు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పేరు సుభద్ర. వారికి 4 కొడుకులు. వారిలో 4వ కుమారుని పేరు ఇందుశర్మ. ఇందుశర్మ చాలా అందంగా ఉండేవాడు. కాని
మిత్రులతో చేరి అల్లరి చిల్లరి వేషాలు వేసేవాడు. రాత్రి పగలు అని లేకుండా ఇష్టం వచ్చినట్లు తిరిగేవాడు. అతని అమ్మ నాన్న అన్నలు ఎన్నిసార్లు చెప్పినా అతడు తన ప్రవర్తన మార్చుకోలేదు. దానితో మాధవ భట్టుకు కోపం వచ్చి ఇందుశర్మను ఇంటి పరుగును తీస్తే ఇక నిన్ను ఇంటిలో ఉండనివ్వను అని తిట్టాడు. దానితో ఇందుశర్మ ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి బయటికి వెళ్లిపోయాడు. 20 సంవత్సరాల వయసు గల ఇందుశర్మ ఊరూరు తిరుగుతూ అనేక కష్టాలు అనుభవించాడు. అలా తిరుగుతూ చివరకు కేరళలో ఒక గ్రామం చేరుకున్నాడు. వీధుల వెంబడి తిరుగుతున్న ఇందుశర్మను చూసి మంజరి అనే అందగత్తె అతడిని మోహించింది. అతడిని తన ఇంటికి పిలిచి అతిథి మర్యాదలు చేసింది. తరువాత అతనితో తన గురించి చెబుతూ, మనోహర, నాకు తల్లిదండ్రులు లేరు, నేను ఒంటరిగా ఉంటున్నాను. మాలో యువతికి నచ్చిన వానితో సంసారం చేసే ఆచారం ఉన్నది. నాకు ఇంతవరకు నచ్చిన యువకుడు దొరకలేదు. అందుకని నేను కన్యగానే ఉండిపోయాను. అందుకే ఆస్తి ఉన్నా ఒంటరిగానే ఉంటున్నాను. కాని నిన్ను చూసిన తరువాత నా మనసు నీకోసమే తప్పిస్తున్నది. ఓ సుందరాంగా, నీవు నా భర్తగా ఉండి సకల సౌఖ్యాలు అనుభవిస్తూ సంతోషంగా ఉండు అని అతనిని కౌగిలించుకున్నది. ఇందుశర్మ ఆమె మాటలకు చేష్టలకు లొంగిపోయాడు. ఆ రోజు నుండి అతడు సర్వ సుఖాలు అనుభవిస్తూ ఆనందంగా జీవించాడు. అలా 1 సంవత్సరం గడిచాక అతనికి తన తల్లిదండ్రులు అన్నలు గుర్తుకు వచ్చారు. ఎవరికీ చెప్పకుండా తాను ఇంటి నుండి బయటకు రావటం వలన వారెంత ఆందోళన పడ్డారో అనే ఆలోచన వచ్చింది. ఒకసారి ఇంటికి వెళ్లి తన కుటుంబాన్ని చూసి రావాలని అతని మనసు తహతహలాడింది. కానీ మంజరి అంగీకరిస్తుందో లేదో అనే అనుమానంతో తన అభిప్రాయం ఆమెతో చెప్పలేక దిగులుతో సతమతమయ్యాడు. మంజరి ఇందుశర్మ దిగులుగా ఉండటాన్ని గమనించింది. సమయం చూసి అతని బాధకు కారణం అడిగింది. అప్పుడు ఇందుశర్మ తన మనసులో బాధనంతా చెప్పాడు. దానికి మంజరి నవ్వి, ప్రియా, మీ ఇంటికి వెళ్లి రావటానికి ఇంతగా ఆలోచించాలా? మీ తల్లిదండ్రులను చూడాలని మీకుంటే నేను వద్దంటానా? రేపే మీరు వెళ్లి మీ తల్లిదండ్రులను అన్నలను చూసిరండి. అయితే అక్కడ ఎక్కువ కాలం ఉండకుండా సాధ్యమైనంత త్వరగా తిరిగి రావాలి. మీరు లేకుండా నేను ఇక్కడ ఒంటరిగా ఉండలేను అన్నది. ఇందుశర్మ సంతోషించాడు. మరునాడు ఉదయాన ఇందుశర్మ తన గ్రామమునకు వెళ్ళుటకు సిద్ధమయ్యాడు. అతడు మంజరితో, దేవి, నేను మా ఇంటికి వెళ్లి వస్తాను. సాధ్యమైనంత త్వరగా తిరిగి వస్తాను. అనుమతి ఇస్తావా అని ప్రేమగా అన్నాడు. మంజరి అతనితో, నాథా, మీ మనసు నాకు తెలియదా? ఏదైనా మీరు లేని క్షణం నాకొక యుగంలా అనిపిస్తుంది. అందుకని వీలైనంత త్వరగా రండి అని అంతకు ముందే సిద్ధం చేసిన తినుబండారాలు, పండ్లు మూటగట్టి ఇచ్చింది. ఇందుశర్మ మంజరితో, దేవి, నేనంటే నీకెంత ప్రేమ! దారిలో ఆకలి తీర్చుకొనుటకు ఆహార పదార్థాలు ముందుగానే సిద్ధం చేశావా? నీ వంటి ప్రేయసిని వదిలి వెళ్ళుటకు మనసు రాకపోయినా తప్పనిసరి అయి వెళుతున్నాను. సాధ్యమైనంత త్వరగా వస్తాను అని వీడ్కోలు చెప్పి బయలుదేరాడు. ఇందుశర్మ తన గ్రామం వైపు త్వరగా ప్రయాణించసాగాడు. సాయంకాల సమయంలో అతనికి దారి పక్కన ఒక బావి కనిపించింది. అతడు అక్కడ ఆగి బావిలోని నీటితో కాళ్ళు చేతులు కడుక్కున్నాడు. తరువాత మంజరి ఇచ్చిన ఆహార పదార్థాలు తిని అక్కడనే విశ్రాంతి తీసుకున్నాడు. ఎండాకాలంలో చల్లని గాలి వీస్తుండగా అతనికి గాఢ నిద్ర పట్టింది. ఇందుశర్మ నిద్ర నుండి లేచి తిరిగి ప్రయాణానికి సిద్ధం కావాలనుకున్నాడు. కాని అతడు తానున్న ప్రాంతాన్ని గమనించి ఆశ్చర్యపోయాడు. తాను బావిగట్టు పక్కన పడుకుంటే లేచేసరికి ఒక భవనం పక్కన పడుకుని ఉన్నాడు. ఆశ్చర్యపోతూ తన చుట్టుపక్కల పరిశీలిస్తే తాను తిరిగి తన ఇంటికి వచ్చినట్లుగా అర్థమైంది. అతడు ఆశ్చర్యపోతుంటే ఇంటిలో నుండి మంజరి వచ్చి, నాథా, మీ ఊరికి వెళ్ళుటకు ప్రయాణమై తిరిగి ఇంటికి వచ్చావేమిటి? నన్ను విడిచి ఉండలేకపోతే అసలు ప్రయాణం చేయటం ఎందుకు అని అడిగింది. ఇందుశర్మ ఇంటిలోకి వెళ్లి కొంతసేపు తర్వాత మంజరితో జరిగింది చెప్పాడు. మంజరి ఆశ్చర్యంతో, ఇదేమి వింత? ఎక్కడో బావిగట్టున పడుకొని ఉంటే నిద్ర లేచేసరికి ఇంటి ముందు ఉన్నారా? ఇదేదో పిశాచి మాయంలా ఉందే. అంత దూరం నడిచి వెళ్లి కష్టపడినదంతా వృధా అయిందే. కొద్ది రోజుల తర్వాత మంచి రోజు చూసుకుని బయలుదేరండి అన్నది. ఇందుశర్మ కూడా ఆమె మాటలను అంగీకరించాడు. ఇద్దరూ ఎప్పటిలాగానే ఆనందంగా సమయాన్ని గడపసాగారు. 10 రోజుల తరువాత మరలా ఇందుశర్మ తన గ్రామానికి బయలుదేరాడు. సాయంకాలం సమయంలో ఒక చోట ఆగి మంజరి ఇచ్చిన ఆహార పదార్థాలను తిని నిద్రించాడు. నిద్ర నుండి మేల్కొనేసరికి తన భవనం ముందే ఉన్నాడు. ఈ విధంగా ఎన్నోసార్లు జరిగింది. ఆ విధంగా జరగటం మంచిది కాదని తన ప్రయాణాన్ని మానుకోమని మంజరి సలహా ఇచ్చింది. ఇందుశర్మ మంజరి సలహా మేరకు ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నా అతని మనసులో మాత్రం తన తల్లిదండ్రులను చూసి రావాలనే కోరిక బలపడసాగింది. ఒకరోజు ఆ దేశ ఆచారం
తన తల్లిదండ్రులను చూచి రావాలనే కోరిక బలపడసాగింది. ఒకరోజు ఆ దేశ ఆచారం ప్రకారం మంజరి భగవతి అమ్మవారికి పూజలు చేయించటానికి భగవతి దేవాలయానికి వెళ్ళింది. ఆ గుడికి కేవలం స్త్రీలు మాత్రమే వచ్చుటకు అనుమతి ఉంది. మగవారు ఆ గుడి ప్రాంతాలకు రాకూడదు. అందువలన ఇందుశర్మని ఇంటిలోనే ఉండమని మంజరి మాత్రమే గుడికి వెళ్ళింది. ఇందుశర్మ ఇంటి గడప మీద కూర్చొని తన తల్లిదండ్రులను ఎప్పుడు చూస్తానా అని ఆలోచించసాగాడు. మంజరి ఇంటి ముందు మురజా అనే వృద్ధురాలు ఉంటున్నది. ఆమెకు మంజరికి వైరం ఉన్నది. అందువలన మంజరి ఇందుశర్మను కూడా మురజతో మాట్లాడవద్దని ఆమెకు దూరంగా ఉండేలా చేసింది. కాని మురజ చాలా తెలివైనది. ఆమె మంజరి ఇంటిలో ఏమి జరుగుతున్నది, ఏ రోజుకా రోజు విశేషాలు కనిపెడుతూనే ఉన్నది. ఆమెకు ఇందుశర్మ తన స్వగ్రామానికి వెళ్ళుటకు ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలమయ్యాడని తెలిసింది. ఇందుశర్మ ఒంటరిగా ఇంటి బయట కూర్చుని ఉండటం చూసి మురజ అతడిని తన ఇంటికి రమ్మన్నది. ఇందుశర్మ మురజ ఇంటికి వెళ్ళుటకు మొదట ఒప్పుకోలేదు. కాని పెద్దావిడ పదే పదే పిలవడంతో ఎలాగూ మంజరి లేదు కదా అని ఆమె ఇంటికి వెళ్ళాడు. మురజ ఇందుశర్మతో, నాయనా, నీ గురించి మంజరి గురించి నాకు తెలుసు. నీవు ఎన్నోసార్లు మీ ఇంటికి వెళ్లాలని ప్రయాణం చేసి మరునాడు ఉదయాన తిరిగి మంజరి భవనానికే రావటం కూడా తెలుసు. ఇలా ఎందుకు జరుగుతున్నదో కూడా నాకు తెలుసు అన్నది. అది విన్న ఇందుశర్మ ఆశ్చర్యపోయాడు. మురజ అతనితో, నాయనా, నేను మంజరి తల్లి ఇరువురం ఒకే గురువు వద్ద విద్య నేర్చుకున్నాం. ఇద్దరం మంత్రశాస్త్రంలో ప్రావీణ్యత సంపాదించాం. మంజరి తల్లి ఒక పురుషుని ఇష్టపడి అతడిని లోబరుచుకున్నది. అతడు ఆమె బారి నుండి తప్పించుకోలేక చివరకు ఆమె దగ్గరే ప్రాణాలు వదిలాడు. వారికి కలిగిన సంతానమే మంజరి. మంజరికి యుక్త వయసు వచ్చిన తర్వాత ఆమె తల్లి ఆమెకు మంత్రవిద్యలు నేర్పి చనిపోయింది. తరువాత మంజరి నాతో మంత్రవిద్యలో పోటీపడి ఓడిపోయింది. అప్పటి నుండి నాతో మాట్లాడటం మానేసింది. నిన్ను చూసినప్పటి నుంచి నేను నీకు మంజరి విషయం చెబుదామనుకున్నాను. కాని మనకు పరిచయం లేకపోవటం వలన, ఎల్లప్పుడూ నీవు మంజరి వెంటే ఉండటం వలన నీకు ఏమీ చెప్పలేకపోయాను. కాని నీవు ఇంటికి వెళ్ళి మీ అమ్మా నాన్నలను చూడలేకపోతున్నానని బాధపడుతున్నావని తెలిసి నీకు సాయం చేద్దామనుకున్నాను అన్నది. ఇందుశర్మ మురజను సాయం చేయమని ప్రార్థించాడు. మురజ అతనితో, నాయనా, నీవు ప్రేమిస్తున్న మంజరి మంచిది కాదు. అది కూడా దాని తల్లి వలె నిన్ను తన వద్దనే బందీగా ఉంచుకోవాలనుకుంటున్నది. ఆ విషయం నీకు తెలియకుండా అతి ప్రేమను నటిస్తున్నది. నీవు ప్రతిసారి మీ గ్రామానికి బయలుదేరి మధ్యలోనే మంజరి ఇంటి అరుగులపై ఉండటానికి కారణం ఏ దయ్యమో భూతమో కాదు, కేవలం మంజరే కారణం. నీవు నిజంగానే మీ ఊరికి వెళ్లాలనుకుంటే నేను చెప్పినట్లు చేయాలి అన్నది. ఇందుశర్మ అలాగే చేస్తానన్నాడు. మురజ అతనితో, నీవు ప్రయాణం అయ్యేటప్పుడు మంజరి నీకు ఆహార పదార్థాలు ఇస్తుంది కదా, వాటిని తినకు. ఆ మూటను ఏదో ఒక చెట్టు కొమ్మకు కట్టి జరిగే వింతను చూడు. ఆ ఆహారం బదులు నేను నీకిచ్చే పదార్థాన్ని తిను. నీవు ఇంటికి వెళ్లిన తర్వాత కూడా మంజరి నిన్ను వదలదు. తన రూపంలో ఉండే ఒక భూతాన్ని నీ వద్దకు పంపుతుంది. ఆ రూపాన్ని చూడగానే నీవు నేనిచ్చే విభూతిని దానిపై చల్లి, ఓసి భూతమా, నీవు ఈ రూపంలోనే మా ఇంటి ముందు విగ్రహంగా గాలిలో తేలుతూ ఉండు అని శపించు అని చెప్పి అతనికి తినే పదార్థం, కొద్దిగా విభూది ఇచ్చింది. ఇందుశర్మ వాటిని జాగ్రత్తగా దుస్తులలో దాచుకుని ఎవరూ చూడకుండా తన ఇంటికి వెళ్ళాడు. పూజ ముగించుకుని వచ్చిన మంజరితో ప్రేమగా మాట్లాడుతూ ఆనందంగా సమయం గడిపాడు. తరువాత తాను తన స్వగ్రామానికి వెళతానని చెప్పాడు. దానికి మంజరి, అలాగే, రేపు ఉదయాన్నే బయలుదేరండి అన్నది. మరునాడు ఉదయం మంజరి ఆహార పదార్థాలను ఇందుశర్మకు ఇచ్చి త్వరగా రండి అని సాగనంపింది. ఇందుశర్మ తన గ్రామం వైపు ప్రయాణం చేస్తూ సాయంకాలం అయ్యేసరికి ఒక నిర్జన ప్రాంతమునకు చేరుకున్నాడు. అక్కడ ఒక రావి చెట్టు కొమ్మకు మంజరి ఇచ్చిన మూటను కట్టి తాను కొంచెం దూరంలో నిలబడి ఏం జరుగుతుందో గమనిస్తూ కూర్చున్నాడు. కొంతసేపటికి ఆ చెట్టు వేళ్లతో సహా పైకి లేచి ఆకాశ మార్గాన మంజరి ఇంటివైపుకు ప్రయాణించసాగింది. అది చూసి ఇందుశర్మ చాలా ఆశ్చర్యపోయాడు. అతనికి మురజ మాటలపై నమ్మకం పెరిగింది. ఆమె ఇచ్చిన పదార్థాన్ని తిని నిద్రపోయాడు. ఇందుశర్మ నిద్ర లేచేసరికి అతడు తన గ్రామంలోని తన ఇంటి వద్ద ఉన్నాడు. సంతోషంగా అతడు ఇంటిలోకి వెళ్లి తల్లిదండ్రులు, అన్నలను కలిశాడు. వారంతా ఇందుశర్మను చూసి చాలా ఆనందించారు. ఇందుశర్మ వాళ్ళందర్నీ తనను క్షమించమని జరిగిందంతా చెప్పాడు. అందరూ ప్రతిక్షణం మురజ చెప్పిన భూతం ఎప్పుడు వస్తుందా అని కనిపెట్టుకుని ఉన్నారు. ఒకరోజు మంజరి రూపంలో భూతం వచ్చింది. దానిని చూడగానే ఇందుశర్మ మురజ ఇచ్చిన విభూతిని దానిపై చల్లి మురజ చెప్పినట్లుగానే శపించాడు. దానితో అది సుందరమైన స్త్రీ రూపంలోని విగ్రహంగా మారి
వారి ఇంటి ముందు గాలిలో నిలబడి ఉన్నది. అలా గాలిలో నిలబడిన విగ్రహాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కాలం గడిచే కొలది ఆ విషయం పాతదైపోయింది. గుణాకర, నీవు చూసిన విగ్రహం చరిత్ర ఇది అని యోగానందుడు మంజరి కథను తెలిపాడు. కథ సమాప్తం. మిత్రులారా, మరో కథతో మళ్ళీ కలుద్దాం.